ఆర్ యు రెడీ? యేసయ్య నీ కుటుంబములో అద్భుతం చేయగలడు. యేసయ్య నీ కుటుంబములో అద్భుతం చేయగలడు. యాయీరు ఇంటికి వెళ్ళాడు. నా ఉద్దేశం కుటుంబం అని, అంటే మన కుటుంబం అని ఎప్పుడు అనం కనుక అందువలన యేసయ్య యాయీరు ఇంటికి వెళ్ళాడు అంటే కుటుంబం. యేసయ్య యాయీరు ఇంటికి వెళ్ళాడు. అక్కడ కుటుంబములో మరణం జరిగింది. తన కుమార్తె మరణించింది. యేసయ్య చనిపోయిన పాపను బతికించాడు. ఆ ఇంటిలో ఏం చేశాడు? కొన్ని మాటలు వస్తే గట్టిగా చెప్పాలి, మీ ఇంట్లో కూడా జరిగిపోవాలి అంతే. యేసయ్య ఏం చేశాడు? ఇందాక ఆమెను అన్నారు, ఎలాగో అంత అద్భుతం అన్నమాట, అంత గట్టిగా రావాలి. యేసయ్య నీ ఇంట్లో అద్భుతం చేస్తాడు. యేసయ్య మార్తా మరియా లాజర్ ఇంటికి వెళ్ళాడు. ఆ కుటుంబానికి వెళ్ళాడు. మరణించిన లాజర్ని తిరిగి బతికించాడు. ఆ ఇంట్లో ఎవరన్నా చెప్పకపోతే చెవుల్లోకి వెళ్ళి అద్భుతం చేశాడు. అదొక అద్భుతం. అది అద్భుతం. కదలలేని కదిలితే అద్భుతం. జక్కయ్య ఇంటికి వెళ్ళేది, మోసగాడైన ఆ ఇంటికి వెళ్ళి రక్షణ లేని ఇంటికి రక్షణ ఇచ్చాడు. ఆ ఇంట్లో పేతురు అత్తగారికి భయంకరమైన జ్వరం. ఆ ఇంటిలోనికి యేసయ్య వెళ్ళి అద్భుతం చేశాడు. అప్పుల బాధతో ఉన్న ఇంటికి వెళ్ళి అప్పుల నుండి విడిపించాడు. వ్యాపారాన్ని అభివృద్ధిపరిచి ఆ ఇంటిలో అద్భుతం చేశాడు. యేసయ్య ఒక ఇంటిలో ఉండగా పెంకులు తీసి ఆ ఇంటిలోనికి పక్షవాయు రోగిని దించగా, నా యేసయ్య నీ పాపాలు క్షమింపబడినవి. ఆ ఇంటిలో పాపాన్ని క్షమించాడు. అది ఒక. నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. అది ఒక. ఆ ఇంటినే ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. యేసయ్య నీ ఇంటికొచ్చి నీ పిల్లలకే కాదు నువ్వు ఆశీర్వాదం, నీ కుటుంబం వేరే వాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. అనేక మంది దైవజనులకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. మన సంఘానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదకరం. యేసయ్య ఇక్కడ నేను పైన చెప్పిన వాట్లన్నింటిలో ప్రతి ఇంటికి వెళ్ళాడు. కృప. ప్రతి ఇంటికి వెళ్ళి అద్భుతం చేశాడు. మరణాన్ని జీవంగా మార్చాడు. నీ ఇంటిలో కూడా మరణాన్ని జీవంగా మార్చునుగా. చనిపోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళ హృదయాల నుండి దెయ్యపు ఆత్మ పారిపోను గాక. నీ కూతురులో నుండి పారిపోను గాక. నీ కుమారుల నుండి పారిపోను గాక. భర్త భార్య నుండి పారిపోను గాక. నీ ఇంటిలో చలామణి చేస్తున్న ఆత్మహత్య ఆత్మ యేసు నామములో పోను గాక. ప్రతి చిన్నదానికి కాని దానికి, ప్రతి అయిన దానికి లేని దానికి చచ్చిపోతానన్న చింతలు యేసు నామములో దూరం అవును గాక. ఇంటిలోనికి వెళ్ళి రోగాన్ని తరిమి కొట్టాడు. నీ ఇంట్లో ఉన్న రోగాన్ని ఈ రోజు నుండే ఫోర్సులోనికి వచ్చును గాక. ఈ రోజు నుండి అమలుపరచును గాక. స్వస్థత పరిచే యేసయ్య, ఆయన పొందిన దెబ్బల స్వస్థత యేసు నామములో స్వస్థత కలుగును గాక. నీ ఇల్లు ఇతరులకు దీవెనకరంగా మారును గాక. ఈ రోజున నీ ఇంట్లో తల్లులు తండ్రులు పిల్లల విషయమై భారముతో ఉన్నారా? ఇది కనబడని భారం. 100 కిలోల రాయిని నెత్తి మీద పెట్టుకుంటే అందరికీ తెలిసిద్ది. కానీ నువ్వు వెళ్తున్న భారం ఎవరికి కనబడలేని భారం. నీ మనసులో భారం, నీ హృదయంలో భారం. ఈ భారం పోయే మార్గం ఎలా? కృంగిపోతున్నావు. కనబడడానికి నిటారుగా నిలబడుతున్నావే తప్ప కృంగిపోతున్నావు. ఒక 85 సంవత్సరాల మామ ఎలా నడుస్తుందో, 100 సంవత్సరాల తాత ఎలా కృంగిపోయి నడుస్తాడో, నువ్వు ఆత్మీయంగా అలా కృంగిపోయావు. ఎలా ఈ భారం పోయేది? అబ్రహాము, ఇస్సాకు, అతనికి 15 సంవత్సరాల నుండి 17 సంవత్సరాలు వచ్చిన ఇస్సాకు నీ ఏకైక కుమారుని మోరియా కొండపైకి తీసుకెళ్ళమన్నాడు. ఎందుకోసం? బలి అర్పించడానికి. తన కుమారుడి మీద కట్టెలుంచాడు. బలి అర్పణ కొరకు ఒక గొర్రె పిల్ల అగ్నికి కాలిపోవాలంటే ఎన్ని కట్టెలు కావాలో చూడండి. అన్ని కట్టెలు తన భుజం మీద వేశాడు. ఎవరు? తండ్రి అయిన అబ్రహాం.
మోరియా కొండ పైన కట్టెలు మోస్తూ తండ్రి ఎదర కత్తి నిప్పు పట్టుకొని ముందర నడుస్తున్నాడు. వెనకాల కుమారుడు కట్టెలు భారముతో మోస్తున్నాడు. డాడీ అడిగాడంట, నానా బరువుగా ఉందా డాడీ? చాలా బరువుగా ఉంది డాడీ, చాలా బరువుగా ఉంది డాడీ. కొంచెం దగ్గరికి వచ్చేసింది. నేను మోయమంటావా? వద్దు డాడీ. అప్పటికే డాడీకి 117 సంవత్సరాలు దాటిపోయినాయి. డాడీ వద్దు డాడీ. అలా ముందుకెళ్తుండగా నా కుమారుడు ఈ ప్రశ్న అడగకూడదు, నా కుమారుడు ఇది అడగకూడదు అనుకున్నాడు. అదే అడిగాడు. డాడీ కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తుంది, బలి పశువు ఎక్కడా అనగానే అడగకూడదు అనుకున్నాడు. ఈడు అడిగేశాడు. వెంటనే వెనక్కి తిరగకుండా అన్నాడు, కుమారుడా యెహోవా ఈరే, యెహోవా చూచుకుంటాడు. నీ మీద భారం ఉంది, ఆ భారం తీయడం నా వలన కాదు. నీ మీదే భారం కాదు నాన్న, నా మనసులో కూడా భారం ఉంది. ఎలాగ ఈ భారాన్ని తొలగించను? నా కుమారుడు మరణించబోతున్నాడు, బలి అవ్వబోతున్నాడు. ఈ భారం మనసులో ఉంది. మోరియా కొండపైకి ఎక్కాడు, బలిపీఠం కట్టాడు, కుమారుని పరుండబెట్టాడు. 17 సంవత్సరాల బాలుడు, 17 సంవత్సరాల యవనస్తుడు తండ్రితో వెళ్ళిపోవచ్చు, నువ్వు నన్ను చంపుతావని. లేదు, డాడీ ఏదో ఉద్దేశంతో చేస్తున్నాడు అని చెప్పి ఈ రోజున ఒక తండ్రి మాట కొడుకు విన్నాడు. ఒక తండ్రి మాట పిల్లలు వినాలి, తల్లి మాట పిల్లలు వినాలి. ప్రస్తుతం ఇబ్బంది అయినా జీవితం అంతా సంతోషిస్తా. ఇప్పుడు ఆమెననాలి. అబ్రహాం కష్టపడ్డాడు కానీ ఇసాక్ కష్టపడకుండా దీవెనలు కొట్టేశాడు. ఆయన విత్తగా నాన్నకి లేని అభిషేకం ఇచ్చాడు, 100 రెట్ల పంట దేవుడు ఇచ్చాడు. పిల్లలారా, మీ అమ్మ మాటేనండి, ఆమెనండి, మీ నాన్న మాటేనండి. 1000 రెట్లుగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. నువ్వు చేసే ఏ పనినైనా సక్సెస్ అయిపోతున్నాడు. మీ నాన్న చేసిందన్నా ఫెయిల్యూర్ అయింది కానీ నువ్వు చేసింది ఫెయిల్యూర్ అవ్వదు. నీతో దేవుడు ఉండబోతున్నాడు అంతే. ఆర్ యు రెడీ? ఆ బాబుని చూశాడు, లేక పుట్టిన కుమారుడు. కత్తి తీశాడు అంతే. అబ్రహాం నీ కుమారుడి మీద చెయ్యి వేయద్దు, పొట్టేల్ని దాచిపెట్టా. ఇప్పుడు అందరు గట్టిగా ఆమేననాలి. భారముతో ఎక్కాడు ఎవరు? ఇస్సాక్. భారముతో ఉన్నాడు ఎవరు? అబ్రహాం. భారముతో ఎక్కాడు ఎవరు? భారముతో ఉన్నాడు ఎవరు? కానీ ఆరాధన తరువాత కొడుకు భారం పోయింది, తండ్రి భారం పోయింది. ఈ రోజున ఆరాధన తర్వాత ఇక్కడే ఫోర్స్లోని చేయబోతున్నాడు. నీ హృదయ భారమైన తీసేస్తున్నాడు, నీ పిల్లల భారమైన తీస్తున్నాడు. యేసయ్య నీ కుటుంబాలు అద్భుతం చేస్తున్నాడు. ఆరాధించడానికి మోరియా కొండపైకి వెళ్ళినప్పుడు కొడుకు భారం, తండ్రి భారం. ఆరాధన తర్వాత కొడుకు మీద భారం లేదు, తండ్రి మనసులో భారం లేదు. ఎక్కడ నువ్వు నేను భారంతో మరణించాలి, నువ్వు నేను ఈ మందిరంలో మరణించాలి. నీ కుమారుడు నీ కుమార్తె తల్లిదండ్రులైన మనం మరణించాలి. ఇంకొక బలి పశువైన యేసయ్య మరణించాడు. నీ భారం ఇక అక్కర్లా. కనానీయ స్త్రీ వాళ్ళ పాపకి ఏం పట్టింది? దెయ్యం ఆ మీద, ఎవరి మీద? పాప మీద తెస్టేసుకొని అల్లాడింది. ఆ భారాన్ని మొయ్యలేకపోతుంది ఎవరు? కూతురు. ఎవరు? ఆ కూతురు పక్షాన మనసులో ఎంతో భారంతో వెళ్ళింది ఎవరు? తల్లి. యేసయ్య అద్భుతం చేశాడు. తల్లి భారం పోయింది, కూతురు భారం పోయింది. ఈరోజు ఏ భారంతో నువ్వు వచ్చావో నీ భారం పోయింది. నీ కూతురు నీ కొడుకు భారం పోయింది. హల్లెలూయా. పోతది కాదు, ఇక్కడే పోయింది. ఆరాధన తర్వాత అబ్రహాం భారం లేకుండా దిగుతున్నాడు.
కొడుకు భారం లేకుండా దిగుతున్నాడు. ఈరోజు నువ్వు ఇంటికి భారం లేకుండా వెళ్ళబోతున్నావు. దేవుడు మనకు నో చెప్తే ఎలా స్పందిస్తావు? ఎలా స్పందిస్తారంటే చచ్చిపోయినాతరా ఏం చేస్తారు? ఒకే ఒక మాట అనాలి. నువ్వు నో అన్నావు, నువ్వు నో అన్నా నువ్వే నా దేవుడివి, ఎస్ అన్నా నువ్వే దేవుడివి. నో అన్నావు, ఎలా నడిపిస్తావు నడిపించు. ఎస్ అన్నావు, ఎలా నడిపిస్తావు నడిపించు. దేవుడిని భుజం తాకి, నువ్వు నా ఇల్లు కట్టద్దు, నేను నీ ఇల్లు కడతాగా, నీ వ్యాపారం నేను కడతాగా, పరిచయం నేను కడతాగా, నువ్వు ఉండే. మనకేంటంటే మనం పని చేయాలని, దేవుడు అనేది నువ్వు చెయ్యొద్దురా నేను చేస్తాను అని. హల్లెలూయా. మనకు అలా కాదుగా, కెలకాలి పెద్ద దాంట్లో. ఏం చేయాలి? ఏదో ఒకటి పానకంలో ఏదో ఒకటి నేను ఉండాలి. పెద్ద నువ్వు పక్క తప్పుకో, నేను చూసుకుంటా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కళ్ళ మిమ్మల్ని అందరం చూస్తున్నా. మీరు మనస్ఫూర్తిగా అంటున్నారా అనట్లేదు, మీ మనస్ఫూర్తి అనేదాకా అంటానే ఉంటాను. అది హల్లెలూయా. ఇంకా ఇంకొక ఆమె ఇలా చూస్తుంది అంటే ఆమె నా దగ్గర లేదు, అవి ఎక్కడో మాంసం కూరలో ఉంది. ఫస్ట్ సర్వీస్కి వచ్చాడు, అక్కడ రొయ్యలు చూశాను కానీ తొక్క తీసేవాళ్ళు ఉన్నారా లేదా అని. అందరూ ఉంటారు, తొక్క తీసేవాళ్ళు ఉంటారు, వండేవాళ్ళు కూడా పక్కనే ఉంటారు. ఏం భయపడకండి. మన ప్రసంగం అంశం, దేవుడు నో చెప్తే ఎలా స్పందిస్తావు? మీ నాన్న నో చెప్తే చెల్లి నువ్వు ఎలా స్పందిస్తావు? చచ్చిపోతాను డాడీ, చచ్చిపోతావు. మీ నాన్న నో చెప్తే తమ్ముడు నువ్వు ఎలా స్పందిస్తావు? చచ్చిపోతాను డాడీ కాదు, డాడీ నీ ఇష్టమే దేవుని ఇష్టమని నేను వెళ్తున్నాను డాడీ. నేను చదువుకుంటానంటే మా అమ్మ నో అంది. అమ్మ నీ ఇష్టమే దేవుని ఇష్టం, వెళ్తున్నానమ్మా. హల్లెలూయా.